మన జీవితాల్లో చేసిన కార్యాలని మనం తలంచుకుంటూ మనం దేవుణ్ణి సన్నతించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. ఆయన భక్తుడు ఆ విధంగా మన మధ్య కీర్తనలో పొందుపరచడం మనం చూస్తూ ఉన్నాం. దావీదు భక్తుడు రాసిన కీర్తన ఇది. ఆ దావీదు భక్తుడు ఈ విధంగా ఆయన రాశారనమాట. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మనకున్న ఇప్పుడు గడిచిన కొద్ది నెలల్లో మనకున్న పరిస్థితులు మనందరికీ తెలిసిందే కదా. ఎన్నో యుద్ధాల్లో ఆయన క్షేమం అనుగ్రహించారు. మనం ఎంతోమంది మనతో పాటు ఉన్న వాళ్ళు ఈ దినాన్న సజీవులుగా లేరు. యుద్ధం వల్ల కానీ, అనారోగ్యం వల్ల కానీ, ప్రమాదాల వల్ల కానీ, దేనివల్లనో ఏ కారణమైనా సరే కొంతమంది మన మధ్య లేరు. మనకు దేవుడు చేసిన ఉపకారములు అయ్యి మన జీవితాల్లో దేవుడు చేసిన మేళ్ళు అయ్యి అటువంటి ఉపకారాలని మనం తలంచుకుంటూ మన దేవునికి స్తుతించబద్దులమే ఉన్నాం. అలాగే ఆయన ఎన్నో యుద్ధ వాతావరణంలో ఆయన రక్షించే దేవుడై ఉన్నాడు. ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు. కీర్తనలోనే ఒక చోట ఏమని ఉంటుందంటే, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయము నీ యొద్దకు రాదు. ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు చదువుకుంటాం, కానీ గడిచిన కొన్ని నెలల్లో మనం దాన్ని ఎక్కువగా అనుభవించాం కదా. మన ప్రక్కన 10,000 మంది పడిపోయినా, మన కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా అపాయము మన దగ్గరికి రాదని చెప్పి మనం ఈ యొక్క వచనంలో మనం చదువుకున్నాం. ఈ యొక్క వచనాన్ని మనం కొంచెం ధ్యానించినట్లయితే, దేవుడు అంటున్నాడు, ఏ అపాయము నీ దగ్గరికి రాదు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. అపాయం అంటే ఏంటి అసలుకి? అపాయం అంటే హఠాత్తుగా వచ్చేది. ఇంకా మరణం అనొచ్చా? మరణం అపాయమేనా? అందుకే అక్కడ నీ పక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలినా ఆ అపాయం నీ దగ్గరికి రాదు అని చెప్పి ఇక్కడ మనం కీర్తనలో చూస్తున్నాం. ఒకవేళ మరణమే అపాయం అయితే మరి అపాయము యేసుప్రభు వారికే వచ్చింది కదా. యేసుప్రభు వారికి వచ్చిందా మరణం? మరి దేవుడు మనకి ఆ అపాయం రాదని చెప్పి చెప్తున్నప్పుడు యేసుప్రభు వారినే ఆయన కాపాడలేకపోతే మనల్ని ఎలా కాపాడతారు? మరి అలా అటువంటి పరిస్థితుల్లో అపాయం అంటే మరణమేనా? మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుని గురించి, యేసుప్రభు వారి గురించి ఎన్నో విధాలుగా మాట్లాడటం మనం చూస్తా ఉన్నాం కదా. ఆయన చాలా స్వార్థపరుడైన దేవుడు. ఆయన్ని నమ్ముకుంటే ఆయన పరలోకం ఇస్తారంట, ఆయన్ని నమ్ముకోకపోతే నరకం పడేస్తారంట అని చెప్పి మనం చాలా వింటా ఉన్నాం కదా. ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువైపోయింది అది. మన ఇండియాలో ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువైపోయింది. అటువంటి స్వార్థపరుడైన దేవుడు మనకు అక్కర్లేదు అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనం బైబిల్లో చూసినట్లయితే దేవుడు నరకాన్ని ఎవరి కోసం సృష్టించారు? దేవుడు నరకాన్ని అపవాదికి, ఆడి యొక్క అనుచరులకి సృష్టించారు. మనుషులకి నరకాన్ని సృష్టించలేదు ఆయన. మనుషుల్ని ఆయన తన స్వహస్తాలతో చేసుకుంటూ, అటువంటి విధంగా ఆయన తన రూపంలో చెక్కుకుంటూ ఆయన అన్న మాట ఏంటంటే, నరులారా తిరిగి నా యొద్దకు రండని ఆయన పిలుస్తూ ఉన్నారు. అటువంటి నరుడు దేవుని దగ్గరికి వెళ్ళకుండా సాతాను ఏం చేశాడంటే దారి మళ్లించాడు. దేవుని దగ్గరికి కాకుండా లోకంలోనే పాపాన్ని చుట్టుకుని మరణం తెచ్చుకునేంత విధంగా ఆయన చేశారు.
సాతాను ఆ విధంగా చేసేటప్పటికి మనిషి దేవుడికి దూరం అయిపోయాడు. దూరం అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? నరకానికి వెళ్ళిపోతున్నాడు. అలా నరకానికి వెళ్ళిపోతుంటే ఆ మనుషుల్ని దేవుడు వదిలేయలేదు. వదిలేయకుండా యోహాను సువార్తలో చెప్పినట్టు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు వారికి నిత్య జీవము అనుగ్రహింపబడింది. మనం దేవుని మాట వినకుండా సాతాను యొక్క మాటలకి, సాతాను యొక్క ఉచ్చులకి మనం పడిపోయి నరకానికి వెళ్ళాల్సిన మనకి ఆయన ఏం చేశారంట? తన కుమారుణ్ణి మనకి అనుగ్రహించారు. తన కుమారునికి మనకి అనుగ్రహించడం ద్వారా మనకి నరకాన్ని తప్పించి ఆయన నిత్య జీవాన్ని ఇచ్చారు. అటువంటి నిత్య జీవం మనం పొందుకుంటే మనం ఏమవుతాం? దేవునితో ఎల్లకాలం ఉండగలం కదా. దేవుడు మనకి తప్పిస్తున్న అపాయము నీ దగ్గరికి రాదు అని దేవుడు అన్న మాటలో దాని అర్థం ఏంటంటే మన శాశ్వతమైన నరకాన్ని మనం తప్పించుకుని దేవునితో ఎల్లకాలం ఉండటానికి ఉపయోగకరంగా ఉంటుంది కదా. నీ పక్కన 1000 మంది పడినాను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినాను, అపాయము నీ దగ్గరికి రాదు అంటే నీ చుట్టూ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే నువ్వు గనక దేవుని నమ్ముకున్నట్లయితే నీవు వాడితో శాశ్వతంగా నశించిపోవు గాని దేవునితో ఎల్లప్పుడూ ఉండే నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. అలాగే దేవుడు మన జీవితాల్లో చేసిన అనేక మేళ్లను మనం తలంచుకున్నప్పుడు దేవుడు చేసిన అతి గొప్ప మేలు, అతి గొప్ప కృప ఏంటంటే ఆయన మనకిచ్చే ఆ రక్షణ కార్యం. ఆ రక్షణ కార్యం ద్వారా మన జీవితాల్లో చేసిన ఆ మేలు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేళ్లలో దేనిని మరువకుము. ఆయన చేసిన మేళ్లలో దేన్ని మరువకుము అని అంటే ఆయన మన జీవితాల్లో చేసిన చిన్న చిన్న మేళ్లను మర్చిపోమని లేకపోతే అవి గుర్తుంచుకోమని కాదు, కానీ ఆయన చేసిన గొప్ప మేలు ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన నిత్య జీవం, మనకే ఇచ్చిన ఆ రక్షణ. మన జీవితంలో చేసిన గొప్ప మేలు మనకిచ్చిన రక్షణ. ఆయన మనకిచ్చిన రక్షణను మనం తృణీకరించకుండా ఆ రక్షణను పట్టుకొని తోటి వారికి, అంటే మనతో ఉన్న వారికి, మన సహోదరులకి వారు కూడా రక్షణ పొందుకునేలాగా మనం ప్రయత్నించాలి. మనం కూడుకున్నది కూడా అందుకే మన యొక్క దేశ క్షేమం కోసం, మనతో ఉన్న మన సహోదరులందరూ రక్షణ పొందుకోవటం కోసం. మనమే రక్షణలో లేకుండా వారిని మనం రక్షణలోకి మనం నడిపించగలమా? నడిపించలేం. మనం ముందు దేశం కోసం మనం ప్రార్థన చేస్తున్నామంటే ముందు మనం అందరం మన యొక్క రక్షణని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మనం నిలకడగా రక్షణలో కొనసాగుతున్నామా లేదా అనేది పరీక్షించుకొని మనం కొనసాగుతూ మనతో పాటు మన తోటి విశ్వాసులను కానీ మన తోటి సహోదరులను కానీ దేవుని యొక్క ప్రేమకి వాళ్ళని అంకితం చేస్తూ దేవుని యొక్క ప్రేమ దగ్గరికి వారిని ఆకర్షిస్తూ వారిని కూడా రక్షణ మార్గంలో మనం నడిపించగలగాలి. అట్టి విధంగా నడిపించగలడానికి దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.